ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఎంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టమో, మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా, కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా మరంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్. అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా? అలాగే ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం కానీ, ద్వేషం కానీ, మనస్పర్ధలు కానీ మనసులో ఉంచుకోవద్దండి. ఎవరితోనన్నా మనస్పర్ధలు ఉంటే మొదట వాళ్ళతో సమాధాన పడండి. అలాగే ఒక చిన్న మాట అండి, మా ఇంటి దగ్గర ఒక సిస్టర్ ఉన్నారు. ఆమెకి హెల్త్ అస్సలు బాగుండడం లేదు. తను అన్యురాలు, కానీ దేవుని కృపను బట్టి యేసయ్యే సొంత రక్షకుడిగా అంగీకరించింది. ప్రార్థనకు వస్తూ ఉండిద్ది అప్పుడప్పుడు. ఇప్పుడు ఆరోగ్యం మరీ అసలు బాగుండడం లేదు. కనీసం నడవను కూడా నడవలేకపోతుంది. తనకి ఏదైనా హాస్పిటల్ ఖర్చులకి సహాయం చేయాలని అనుకుంటున్నాను. నేనైతే అంతా సహాయం చేయలేను కదా, కాబట్టి అందరం కలిస్తే ఎంతో కొంత మీ సంపాదనకు తగ్గట్టు ఎంతో కొంత సహాయం పంపించండి. డిస్క్రిప్షన్లో నంబర్ ఇచ్చానండి. కాల్స్ మాత్రం చేయకండి. అది ఫోన్పే ద్వారా కానీ మీ ఇష్టం. పంపించాలని మీ మనసుకు అనిపిస్తే ఎంతో కొంత హెల్ప్ మనం చేస్తే తను కాస్త హాస్పిటల్లో చూపించుకునిద్దని. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన ఈ దినమంతా మీ చల్లని రేఖల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, పగలంతా మేఘస్తంభమై మీ చల్లని రేఖల కింద భద్రపరిచారు. రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి, ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడా? మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి? మీ దృష్టిలో మేము ఉండడానికి, మీ కాపుదల మాకు ఇవ్వడానికి, అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం. నా ప్రభా, ఎల్లప్పుడూ మీకు లోబడి జీవించే మనసుని మాకు అనుగ్రహించండి నా తండ్రి. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఎంతో మంది ఈ సమయానికి క్షేమంగా ఇంటికి చేరుకోలేదని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. భూకంపం వల్ల అనేక మంది మరణించారని, అనేక మంది నా ప్రభు వారికి ఉన్న సమస్తము కోల్పోయారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి, అయినా సరే మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తుతి స్తోత్రం. నా ప్రభు, ఎల్లప్పుడూ మీకు లోబడి జీవించే కృపాధన్యత మాకు అనుగ్రహించండి. ఏ విషయాల్లో జారిపోతున్నాము, ఏ విషయంలో బలహీనపడిపోతున్నాము, ఏ విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తిస్తున్నాము, దయగల దేవా మాలో ఉన్న బలహీనతను తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మనసు గాయపరిచి మేము సంతోషంగా జీవించగలమా తండ్రి? మీ మనసు కష్టపెట్టి మేము ప్రశాంతంగా జీవించగలమా? లేదు కదయ్యా, అజ్ఞానులమయ్యా. ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమే కదా తండ్రి. వెర్రితనంతో మేము ప్రవర్తిస్తున్నాం నా తండ్రి. ఈ లోక అజ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. చేసే ప్రతి పని కూడా మీకు ఇష్టమైనదా కాదా అని 1-2 సార్లు ఆలోచించి చేసే ఆ మనసుని, ఆ జ్ఞానాన్ని గ్రహింపుని మాకు అనుగ్రహించండి నా తండ్రి. మీ మనసు కష్టపెడితే మేము జీవించలేమయ్యా. మిమ్మల్ని బాధ పెట్టి మేము క్షేమంగా ఉండలేము నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభా. ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం, ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తున్నారు నా తండ్రి. అయినా సరే సమస్యలోనే ఉంటున్నారు, అయినా సరే సమాధానం లేకుండా ఉంటున్నారు. దయగల దేవ, ఎక్కడ బిడ్డలు జారిపోతున్నారు, ఏ విషయంలో వాక్యం నుండి తప్పిపోతున్నారు, ఆ గ్రహింపు నా ప్రభు మా అందరికీ అనుగ్రహించండి నా తండ్రి. నేను జ్ఞానిని కదా అని మీరు అనుకునవద్దు అని మీరు చెప్పారంటే మాలో మేమే నా తండ్రి. నాకు జ్ఞానం ఉందిలే, నేను చేసే పని సరైనదిలే అని అనుకుంటున్నామేమో నా తండ్రి, తెలియట్లేదయ్యా. మాలో ఉన్న ఈలోక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. పరలోక జ్ఞానాన్ని, మేము చేసే ప్రతి పని వాక్యానికి విరుద్ధమైనదా, వాక్యానుసారంగా ఉందా అని ఆలోచించుకొని, గ్రహించుకొని, సరిచేసుకునే జ్ఞానాన్ని మా అందరికీ అనుగ్రహించండి అయ్యా. మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, మీ జాలిగల మనసు, మీరెంత క్షమించారు, ఎంత సహించారు నా తండ్రి, ఎంత జాలి పడ్డారు నయ్యా. ఆ జాలిగల మనసు నా ప్రభా మా అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింప చేయండి నా ప్రభు. మెత్తటి మనసులుగా మార్చండి. రాతి గుండెలతో ఉండిపోతున్నామయ్యా.
రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. దీర్ఘశాంతముతో మమ్మల్ని అందరిని నింపండి అయ్యా. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అని చెప్పిన దేవా, సాత్వికమైన మనసును మాకు అనుగ్రహించండి నా తండ్రి. మిక్కిలి సాత్వికుడు అని నా ప్రభా, భూమి మీద ఉన్న జనులందరిలో మోషే మిక్కిలి సాత్వికుడు అని నా ప్రభా ఎంత గొప్ప ధన్యత ఇచ్చిన దేవ, ఆ సాత్వికాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా. దయగల దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు తీసివేసి మీ ఓర్పు, మీ శాంతి, మీ సమాధానాన్ని మా అందరి కుటుంబాల్లో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఎక్కడ జారిపోతున్నారు, ఏ విషయంలో బలహీనులైపోతున్నారు, ఏ విషయంలో వాక్యం నుండి తప్పిపోతున్నారు, ప్రతి ఒక్కరు ప్రతిరోజు ప్రతి క్షణం గ్రహించుకొని నా ప్రభు పశ్చాత్తాపడి విడిచిపెట్టే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి. అతిక్రమములు దాచువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని మీరు చెప్పిన మాట ప్రకారం ఎందుకు దాచిపెడుతున్నారు? ఎందుకు నా ప్రభు ఒప్పుకోలేకపోతున్నారు? ఎందుకు పశ్చాత్తాపడలేకపోతున్నారు? ఎందుకు అంత కఠినమైన హృదయాలు కలిగి ఉంటున్నారు? దయగల దేవా, సమస్తము ఎరిగి ఉన్న దేవా, ప్రతి ఒక్కరు వారి హృదయంలో ఉన్న వారు తెలుసో తెలియక చేసిన తప్పు నా తండ్రి, రహస్యంగా చేసిన తప్పులు నా తండ్రి, ఎవరు చూడట్లేదని చేసిన తప్పు నా ప్రభు, ప్రతిదీ అది చిన్నదైనా పెద్దదైనా సరే ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరు వారి నోరు తెరిచి వారి హృదయాన్ని కుమ్మరించి నా ప్రభు, వారి మనసు పూర్తిగా నా తండ్రి కన్నీటితో మీ పాదాల దగ్గర వారు చేసిన ప్రతి తప్పు కూడా నా ప్రభు, ప్రతి పాపము కూడా, ప్రతి పొరపాటు కూడా, అది చిన్నదైనా పెద్దదైనా, చిన్న బిడ్డలైనా పెద్దవాళ్ళు ముసలి వాళ్ళైనా సరే ప్రతి ఒక్కరు ఇప్పుడే వారి హృదయాన్ని కదిలించి నా ప్రభు, ప్రతి ఒక్కరు వారు చేసిన తప్పు మనస్ఫూర్తిగా కన్నీటితో మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాలు నా ప్రభా ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి. ఒప్పుకుంటేనే నా ప్రభా బిడ్డల ఆశీర్వాదం పొందుకుంటారు కదా నా తండ్రి. ఒప్పుకుంటేనే నా ప్రభా మీ కనికరాన్ని పొందుకుంటారు కదయ్యా. చేసిన తప్పు ఒప్పుకుంటేనే కదా నా ప్రభా సమృద్ధిని పొందుకుంటారయ్యా. చేసిన తప్పు ఒప్పుకుంటేనే నా ప్రభా, ఒప్పుకొని విడిచిపెట్టాలయ్యా. మళ్ళా ఆ తప్పు జోలికి వెళ్ళనివ్వద్దు నా తండ్రి. ఆ మనసు బిడ్డలకి రానివ్వద్దయ్యా. ప్రతి ఒక్కరు నోరు తెరిచిన ప్రభు, వారి హృదయాలు తెరిచిన తండ్రి, చేసిన ప్రతి తప్పు కూడా మనస్ఫూర్తిగా కన్నీటితో ఒప్పుకునే హృదయాలు బిడ్డలందరికీ అనుగ్రహించండి. మీ కనికరం పొందుకోలేకపోతున్నారు అయ్యా, ఒప్పుకోవట్లేదేమో నా తండ్రి. దయగల దేవ, బలహీనమైన ఆ సమయంలో మీ బలాన్ని ఇస్తానని చెప్పారు కదా నా తండ్రి. మా అందరికి మీ బలాన్ని అనుగ్రహించండి. చేసిన తప్పు ఒప్పుకొని విడిచిపెట్టే హృదయాలు మా అందరికి అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, కుటుంబాల్లో నా ప్రభ ప్రతి ఒక్కరు ఎవరైతే కష్టపడుతున్నారు, ఎవరైతే కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు, ప్రతి ఒక్కరు కుటుంబం కోసం కష్టపడే హృదయాలు బిడ్డలకు అనుగ్రహించండి. సోమరులుగా బిడ్డలు ఉండకుండా నా ప్రభ కష్టపడి పని చేయమని మీరు చెప్పారు నా తండ్రి. 6 దినాలు కష్టపడండి, 7వ దినం విశ్రాంతి దినం అని చెప్పారు నా తండ్రి. ఆ కొన్ని దినాలు కూడా నా ప్రభు 6 దినాలు కష్టపడమన్న ఆ రోజులు కూడా వృధాగా పోనిస్తే నా ప్రభు బిడ్డలు ఆర్థికంగా వెనకబడుతున్నారు. ఆ గ్రహింపు బిడ్డలకు అనుగ్రహించండి. చేసే పని నిజాయితీగా న్యాయంగా చేసే మనసుని బిడ్డలకు అనుగ్రహించండి. నీ చేతికి వచ్చిన పని ఏదైనా సరే నీ శక్తిలో పోలేకుండా చేయమని చెప్పిన మీ మాట ప్రతి ఒక్కరు జ్ఞాపకం ఉంచుకునేలా కృప చూపించండి. చేసే పని నా ప్రభు కమిట్మెంట్తో చేయాలి. ఇది నా పని కదా అని నా ప్రభు వారు ఎవరి దగ్గర పని చేస్తున్నారు, ఏ ఉద్యోగాలు చేస్తున్నారు, ఎక్కడ చేసినా సరే మనస్ఫూర్తిగా చేసే హృదయాలను బిడ్డలందరికీ అనుగ్రహించండి నా ప్రభు. ప్రతి ఒక్కరికి నా తండ్రి మీ బలము మీ శక్తిని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి. ఎక్కడ జారిపోయారో మొదట బిడ్డలు గ్రహించుకోవాలి. ఎక్కడ దాచిపెట్టారో చేసిన తప్పు అది ఒప్పుకోవాలయ్యా, విడిచిపెట్టాలయ్యా. మీ కనికరాన్ని పొందుకునేలా కృప చూపించి మనం అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరెవరైతే నా తండ్రి ఆత్మీయతలో బలహీనులైపోయారో నా ప్రభ, ఒకప్పుడు ఎన్నో గంటలు ప్రార్థన చేసేదాన్ని, ఒకప్పుడు ఎన్నో గంటలు వాక్యం చదివేవాడిని, ఒకప్పుడు ఎన్నో రోజులు ఎంతో ఆసక్తిగా ప్రార్థన సంఘానికి వెళ్ళేదాన్ని. ఇప్పుడు వెళ్ళలేకపోతున్నా, ప్రార్థన చేయాలనిపించట్లేదు, ప్రార్థన అంటేనే బద్ధకం వస్తుంది అని ఎవరైతే బాధపడుతున్నారో, ముందున్న మనసు ఎందుకు కోల్పోయారు నా ప్రభ, ముందు కలిగి ఉన్న ఆత్మని, ముందు పొందుకున్న ఆత్మని ఎందువల్ల పోగొట్టుకున్నారు? సమస్తము మీకు మాత్రమే తెలుసయ్యా. అపవాది చేతిలో ఒక బిడ్డలు ఎందుకు జారిపోతున్నారు? సమస్తము మీకు మాత్రమే తెలుసు నా తండ్రి.
ఎక్కడ అపవాదికి చోటిచ్చారు మీకు మాత్రమే తెలుసయ్యా. మీకు మరుగైనది ఏదీ లేదు నా తండ్రి. దయగల దేవ, బిడ్డలు ఎక్కడ జారిపోయారు, ఎక్కడ బలహీనులైపోయారు, ఏ విషయంలో బలహీనులై అపవాదికి చోటిచ్చారు, ఆ గ్రహింపు బిడ్డలకిచ్చి ఆ తప్పు మరలా చేయకుండా ఉండే స్థిరమైన మనసుని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. కోల్పోయిన ఆత్మ మరలా పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. దయగల దేవా, మీరు తప్ప మాకెవరున్నారయ్యా? మాకే కష్టం కలిగినా మీతో చెప్పుకుంటేనే కదా తండ్రి మా మనసు కుదుటపడిద్దయ్యా. మనుషుల నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని చెప్పిన దేవా, మనుషుల సహాయము మాకొద్దయ్యా, మనుషుల ఓదార్పు మాకొద్దు నా తండ్రి. మీ ఓదార్పు కావాలి, మీరిచ్చే ధైర్యం కావాలి, మీ తోడు మాకు కావాలయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. మీరు కనికరపడితేనే నా ప్రభు మా జీవితాలు బాగుంటే నా తండ్రి. మీ కనికరం మా మీద ఉంటేనే నా తండ్రి మా కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. మీ కనికరం మా మీద ఉంటేనే నా ప్రభు ఆత్మీయతలో బలంగా ఉంటాం నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభు. బలహీనులు కాకుండా ఆత్మీయతలు, అపవాదికి చోటు ఇవ్వకుండా ఎలా జాగ్రత్తగా ఉండి, అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుతున్నా అని అటు ఇటు తిరుగుతున్నాడు. మీరు మెలకువ కలిగి ప్రార్థించండి అని మా కోసమే కొన్ని వేల సంవత్సరాల ముందు మా కోసం రాపించి పెట్టారయ్యా. చదువుతా ఉన్నాము, ప్రతిరోజు చదువుతున్నాం, కానీ మెలకువ కలిగి ప్రార్థన చేయట్లేదు నా తండ్రి. జాగ్రత్తగా ఉండట్లేదేమో నా ప్రభు. అందుకనే మా కుటుంబాల్లో ఇంకా సమస్యలు అలాగే ఉన్నాయి నా తండ్రి. దయగల దేవ, మీ మాట నా ప్రభు జాగ్రత్తగా విని గ్రహించుకొని నా ప్రభు ఎలా ఆచరించాలో, ఎలా వాక్యానుసారంగా నడవాలో మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు ప్రతి క్షణం కూడా మెలకువ కలిగి ఎలా ప్రార్థన చేయాలి, సరైన మెలకువ నా ప్రభు మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మా తలంపులు జారిపోతున్నాయా, మా మాట జారుతుందా, మా క్రియలు జారిపోతున్నాయా, మా హృదయాలోచనలు పాపంలో పడిపోతున్నాయా, మా ప్రవర్తన లోకంలోకి జారిపోతుందా అని ప్రతి ఒక్కరు నా ప్రభు ప్రతి క్షణం కూడా నా ప్రభు ఆలోచించుకొని జాగ్రత్త తెచ్చుకుని నా ప్రభు మెలకువ కలిగి ప్రార్థించే హృదయాలు అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. సమస్యలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నారు, ఎన్నో సంవత్సరాలు, నెలలు, రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నారు. అయినా సరే ఉన్న సమస్య పోవట్లేదయ్యా. మీ నుండి జవాబు పొందుకోలేకపోతున్నారు నా తండ్రి. ఎందువల్ల నా ప్రభా మీకు మాత్రమే తెలుసయ్యా. సరిగా నా ప్రభా సమస్యకి ఎలా ప్రార్థన చేయాలో, సరైన ప్రార్థన ఎలా చేయాలో మాకు నేర్పించండి. మీ హృదయం కదలాలంటే నా ప్రభు మేము ఎలా మొరపెట్టాలో మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. సమస్య ఉన్నప్పుడు నా తండ్రి పట్టుదల కలిగి ఎలా ప్రార్థన చేయాలి జవాబు పొందుకునేదాకా దానియేలు గారి వలె నా ప్రభు 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి జవాబు పొందుకున్నారయ్యా. దానియేలు గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా ఆశ నా ప్రభు, సమస్య పోవట్లేదు. ఆ సమస్య మొండి సమస్య కోసం పట్టుదలగా మొండిగా ఎలా ప్రార్థన చేయాలో మా అందరికీ నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. సమస్యకి జవాబు, సమస్యకి పరిష్కారం దొరికే వరకు, మీరు కదిలి వచ్చే వరకు నా ప్రభు మేము లేవకుండా పట్టుదల కలిగి ఎలా ప్రార్థన చేయాలి, ఆ పట్టుదల నా ప్రభు మా అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదయ్యా. ఏలియా గారు ప్రార్థన చేసినప్పుడు నా తండ్రి 3.5 సంవత్సరాలు వర్షాన్ని ఆపిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఆసక్తిగా ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించండి అయ్యా. మీ నుండి దూరం అయిపోతున్నారయ్యా ఎంతోమంది. రక్షణ పొందారు, మారు మనసు పొందారు, మీ రక్తంలో కడగబడ్డారు. ఒకానొక సమయంలో ఇశ్రాయేలీయులైన మీ ప్రజలు నా తండ్రి అన్ని కార్యాలు, అన్ని మేలులు, అన్ని అద్భుత క్రియలు చూసి కూడా నా ప్రభు, మీ శక్తి చూసి కూడా నా తండ్రి మరలా దారి తప్పిపోయారు నా తండ్రి. అన్యుల్లాగా ఆచరించడం మొదలు పెట్టారయ్యా. వారిని మీ వైపు తిప్పడానికి ఏలియా గారు ఆసక్తి ప్రార్థన చేశారయ్యా. ఎంత గొప్ప ప్రేమ నా తండ్రి మీ మీద. ఆ ప్రేమని మా అందరిలో కలిగించండి నా తండ్రి. ఎంతోమంది ఎవరెవరైతే నా ప్రభు మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తిసం తీసుకొని మరలా లోకంలోకి జారిపోయారు, మరలా పాపంలోకి జారిపోయారు నా తండ్రి, వారందరూ తిరిగి మీ వద్దకు వచ్చేవారు నా ప్రభు. ఆసక్తిగా ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. దారి తప్పిపోయారయ్యా. దయగల దేవా,
వారిలో ఉన్న అజ్ఞానాన్ని తీసివేసి, వారిలో ఉన్న నా ప్రభు అపవాద క్రియలు తీసివేసి నా తండ్రి యేసు నామంలో వారి హృదయాలను సరిచేసి నా ప్రభు మరలా మీ వైపు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు నా ప్రభు మీ ప్రేమ మరలా గ్రహించాలి, మరలా నా ప్రభు మీ శక్తి తెలుసుకోవాలి, మరలా వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకుని నా ప్రభు కన్నీటితో మీ పాదాల దగ్గరకు తిరిగి వచ్చేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుషు కుమారుడు వచ్చారని చెప్పిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎన్నో ఆత్మలు ఎంతో మంది నశించిపోతున్నారయ్యా. మేమున్న ప్రాంతాల్లోని మా చుట్టుపక్కల ఎంతో మంది నా తండ్రి నశించిపోతున్నారయ్యా. మీరే నిజమైన దేవుడు అని చెబుతున్నా కూడా గ్రహించలేకపోతున్నారు. మేమే పాటి వారం నా తండ్రి. మా మాట అయితే వారు లక్ష్య పెట్టరు నా తండ్రి. వారి హృదయాలు కదలాలంటే వారి మనోనేత్రాలు తెరిచేది మీరే కదా నా ప్రభా. దయగల దేవ మా మీద దయించి మా మీదే కనికరపడి నా ప్రభా మా మీద దృష్టి పెట్టి నా తండ్రి. మమ్మను బట్టి మేమేదో గొప్పవారు మేమేదో యథార్థవంతులు అని కాదు నా తండ్రి. నశించిపోతున్న మా ఇరుగు పొరుగు వారి హృదయాలు మీరు పట్టుకోండి, వారి మనోనేత్రాలు తెరిచిన తండ్రి. మీరు రాకడ సమయంలో పరలోక రాజ్యానికి ఎలా చేరుకోవాలో నా ప్రభా సిద్ధపాటు కలిగిన ఆత్మని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి. మీరే నిజమైన దేవుడు అని తెలుసుకునే జ్ఞానాన్ని బిడ్డలందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం. ఏ ఒక్క ఆత్మ విడిచిపెట్టడం, ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం మీకు ఇష్టం లేదయ్యా. దయగల దేవ ఎవరో కూడా నా ప్రభా విడిచిపెట్టబడని వద్దయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. రక్షణ పొంది మారు మనసు పొంది మీ రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు నా తండ్రి బుద్ధిగల కన్యకల్లాగా నా తండ్రి మీరాకడ సమయానికి మీరొచ్చే సమయానికి ఎలా సిద్ధపడి ఉండాలో నా ప్రభా మాకు నేర్పించండి నా తండ్రి. సిద్ధపడిన బుద్ధిగల కన్యకలు ఆ బుద్ధిని నా ప్రభా మా అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మాట చెప్పేటప్పుడు మీరు గద్దింపు చేసేటప్పుడు ఆలోచన మార్చుకోండి, మీ క్రియలు మార్చుకోండి అని మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్నప్పుడు నా తండ్రి బుద్ధి కలిగి నా ప్రభా మీ మాటలు వినే బుద్ధిని మాకు పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. వినుబుద్ధిని మాకు అనుగ్రహించండి, వినుబుద్ధిని మాలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. దావీదు గారు ప్రార్థన చేసినప్పుడు జవాబిచ్చిన దేవా మీకే స్తోత్రమయ్యా. దావీదు గారి పేరు పలికి అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా సరే ఆశ నా తండ్రి మీ మాట ప్రతి మాట మేము శ్రద్ధగా విని ఆ మాట చొప్పున మార్చుకోవాలని, ఆ మాట చొప్పున మమ్మల్ని మేము సరిచేసుకోవాలని ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఇంకా ఎవరైతే నా ప్రభా తల్లిదండ్రులకు లోబడని బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారో నా తండ్రి బిడ్డల మనోనేత్రాలు తెరవండి నా తండ్రి. యవ్వన కాలంలో నా ప్రభా తల్లిదండ్రులు లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారయ్యా. చెడు సావాసాలు చేస్తున్నారు, చెడు దారిలో నడుస్తున్నారు, చెడు అలవాట్లు నా ప్రభా బిడ్డలు పడిపోతున్నారయ్యా. అజ్ఞానంలో పడిపోతున్నారు, అపవాది చేతిలో పడిపోతున్న ప్రతి ఒక్కరిని ఒక గద్దింపు చేసేను మరలా వారిని సరైన దారిలో నడిపించండి అయ్యా. తప్పు మాదే నా తండ్రి. బాలుడు నడవలసిన త్రోవను మనకు నేర్పించమని మీరు చెప్పారు నా తండ్రి. మీ మాట పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు బిడ్డలు మాటినట్లేదంటే తప్పు తల్లిదండ్రులదేనయ్యా. తెలుసు తెలియకు బిడ్డలు చేసిన తప్పు క్షమించి వారి బిడ్డల మనసు మార్చమని అడుగుచున్నాం, సరైన దారిలో నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి అత్త కోడల మధ్య నా ప్రభా గొడవలు ఉన్నాయో నా తండ్రి మనస్పర్ధలు ఉన్నాయో బిడ్డలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రతి అత్త నా ప్రభా నయోమి గారి వలె నా తండ్రి నా కుమార్తెలారా నా ప్రభు ఎంత ప్రేమించింది నా తండ్రి. అదే ప్రేమ అదే మనసు ప్రతి ఒక్కరిలో మీరు కలిగించండి నా తండ్రి. ప్రతి కోడలు రూతి గారి వలె నా ప్రభా నీ ప్రజలే నా ప్రజలు, నీ ఊరే నా ఊరు, నీ దేవుడే నా దేవుడు, మరణము తప్ప మన ఇద్దరిని ఏది వేరు చేయకూడదు అని నా ప్రభు ఎంత లోబడింది, ఎంత ప్రేమించిందయ్యా. అదే మనసు ప్రతి కోడలికి అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. వారి గురించి మాట్లాడే అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా సరే మేము బుద్ధి తెచ్చుకోవాలనే కదా నా తండ్రి అవన్నీ మా కోసం రాపించి పెట్టారు. మేము ఆ రీతిగా జీవించాలనే కదా నా ప్రభా మా గురించి కొన్ని వేల సంవత్సరాల ముందే ఆలోచించి అవన్నీ పరిశుద్ధ గ్రంథంలో రాపించి ఆ గ్రంథాన్ని నా ప్రభా పరిశుద్ధమైన గ్రంథాన్ని మా చేతుల్లోకి ఎటువంటి అర్హత లేని మా చేతికి వచ్చేలా మీరు చేశారు. ఎంత ప్రేమ నా తండ్రి మా మీద, ఎంత శ్రద్ధ అయ్యా. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రమయ్యా. ఇంతగా మమ్మల్ని ప్రేమించడానికి మాకున్న అర్హత ఏముందయ్యా. ఇంతగా మా గురించి మీరు ఆలోచించడానికి
మాలో ఉన్న అర్హత ఏముందయ్యా? మేమే పాటి వారమయ్యా? ఆకాశం వైపు కన్నులెత్తి చూసి అర్హత కూడా మాకు లేదు కదయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా కృప వాక్యానుసారంగా నడిచే, వాక్యానుసారంగా జీవించేలా మీ కృప అనుగ్రహించండి. బలి అర్పించట కంటే మాట వినుట శ్రేష్టమో అని మీరు చెప్పారు నా తండ్రి. బలి అర్పిస్తున్నారేమో, మాట వినట్లేదేమోనయ్యా. దయగల దేవా, బిడ్డల హృదయాలు మార్చండి, ఆలోచన మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబాల్లో ఆశీర్వాదం లేకపోవడానికి కారణం మీ మాట చొప్పున నడుచుకోవట్లేదు కాబట్టే కదా అనే గ్రహింపు బిడ్డలు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ఒకానొక సమయంలో నా ప్రభా, ఇశ్రాయేలీయులైన మీ ప్రజలు మీ నుండి దూరం అయ్యారు. మీరు చేసిన ఎన్నో మేలును చూశారు, ఎన్నో అద్భుత కార్యాలు చూశారు. మరలా ఒక చిన్న సమస్య వచ్చినప్పుడే, ఒక చిన్న లోటుపాటు వచ్చినప్పుడు నా తండ్రి మరలా మీ మీద సడిగారు నా తండ్రి. మరలా మీకు వ్యతిరేకులుగా మాట్లాడారయ్యా. దయగల దేవ, అలా మాట్లాడే మనసు మాకు రానివ్వద్దయ్యా. అలాంటి ఆలోచన మాకు రానివ్వద్దు. మీ మీద సణిగే మనసు నా ప్రభు మాకు రానివ్వద్దయ్యా. అనేక మంది నా ప్రభు మీ మీద సణిగి ఎంతో మంది మరణాన్ని తెచ్చుకున్నారు నా తండ్రి. దయగల దేవ, వారి గురించి, మీ బిడ్డల గురించి మాట్లాడే అర్హత మాకే తెలియదయ్యా. అయినా మాలో ఎంతమంది తెలియక నా తండ్రి మీ మీద సడుగుతున్నారేమో నా ప్రభు. వారి తరపున నేను క్షమాపణ అడుగుతున్నా. నేనేదో భక్తి గలదాన్నో, నేనేదో నీతి మంత్రాల్లో అని కాదు నా తండ్రి. తెలుసు తెలియక బిడ్డలు మాట్లాడిన మాటలు క్షమించి నా తండ్రి. నూతన హృదయాన్ని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి. కుటుంబాల్లో ఆశీర్వాదం లేకుండా, కుటుంబాల్లో ఆర్థికంగా నా ప్రభు అభివృద్ధి లేకుండా నా ప్రభు ఎన్ని కుటుంబాలైతే ఉన్నాయో ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి. ప్రతి ఒక్కరిని నా ప్రభు మీరు దర్శించి నా తండ్రి. కుటుంబాలు ఎక్కడ ఎవరు జారిపోతున్నారు, మొదట వారిని సరిచేసి నా తండ్రి కుటుంబాన్ని కట్టమని అడుగుచున్నామయ్యా. ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉన్న అందరూ రక్షణ పొందేలా మీ కృప అనుగ్రహించండి. ప్రార్థనలో బిడ్డలు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు, ఎంతో ఆశతో ప్రార్థనలోకి వస్తున్నారయ్యా. ఆ మనసు ఇచ్చింది కూడా మీరే నా తండ్రి. వారి జీవితంలో నా కృప ఏ లోటు లేకుండా కృప చూపించండి అయ్యా. ఎవరి గురించి అయితే నేను ప్రార్థన చేస్తున్నాను, నేనేదో నీతి మంత్రాలను కాదు నా తండ్రి. దయగల దేవ, ఆస్తిపాస్తులు, స్థలాలు, పొలాలు, డబ్బు, పేరు, ప్రఖ్యాతులు ఏవి కూడా మాకొద్దు నా తండ్రి. కానీ మీ మాట చొప్పున నడుచుకునే హృదయాలను మా అందరికీ అనుగ్రహించండి. ఎవరి గురించి అయితే ప్రార్థన చేస్తున్నారో నా ప్రభ, వారు ఏదైతే అడుగుతున్నారో మొదట వారి క్రియలు, వారి మనసు, వారి ప్రవర్తన వాక్యానుసారంగా సరిచేసి నా తండ్రి వారు అడిగింది న్యాయమైనదైతే నా ప్రభ, దయగల దేవ, వారు ఏదైతే అడుగుతున్నారో, ఏదైతే కావాలని మీ ముందుకు వచ్చారో అది వారికి అనుగ్రహించి వారు అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు మీరే శక్తి గలవారు, మీకు అసాధ్యమైనది ఏదియో లేదని, మీ బాహుబలం తక్కువైంది కానే కాదని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా నా ప్రభ వారు అడిగింది నా ప్రభ. ప్రతి ఒక్కరు ఏదైతే వాళ్ళు అడుగుతున్నారు అది వారికి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. వారిని కానీ వారి కుటుంబంలో ఎవ్వరూ కూడా దారి తప్పిపోకుండా కుటుంబాల చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ రక్షణ, మీరు వేసిన రక్షణ కంచె పోగొట్టుకోకుండా ఎలా జాగ్రత్తగా కాపాడుకోవాలో, ఎలా జాగ్రత్తగా జీవించాలో ఆ భయాన్ని మాలో పుట్టించమని అడుగుచున్నామయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరెవరైతే నా తండ్రి అప్పుల పాలైపోయి నా తండ్రి సమాధానం లేకుండా ఉన్నారు, ఎంత కష్టపడుతున్నా కూడా కనీసం వడ్డీ కూడా కట్టలేకపోతున్నామని ఎవరైతే నా ప్రభ బాధపడుతున్నారు, ఒకసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఎందువల్ల ఆ పరిస్థితి వచ్చిందో మీకు తెలుసు నా తండ్రి. ఒకవేళ వారి సొంత జ్ఞానం మీద ఆధారపడ్డారేమో, మీ చిత్తం అవునో కాదో తెలుసుకోకుండా నా ప్రభ అప్పుడు చేసేరేమో తెలియదయ్యా. తెలిసి తెలియక చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభ. మీ వద్దకు వచ్చారు కదా నా తండ్రి, కన్నీరు కారుస్తున్నారు కదయ్యా. కన్నీరు కార్చిన ప్రతి ఒక్కరిని మీరు చూసి నా తండ్రి వారి కన్నీరు తుడిచివేసిన ప్రభ అప్పు తీరే దారి బిడ్డలకు చూపించండి. గర్వం, అహంకారం మాలో నుంచి తీసివేయండి అయ్యా. నాశనానికి ముందు గర్వం నడిచిద్దని చెప్పారు, పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు నడిచిద్దని చెప్పిన దేవ. ఒకవేళ మా అందరిలో నా ప్రభ ఎవరెవరు ప్రార్థనలో ఏకీభవించారు, మా అందరిలో నా తండ్రి వారి కుటుంబస్తుల్లో కూడా ఒకవేళ తెలుసో తెలియకు ఎక్కడైనా ఒక చోట నా ప్రభ గర్వంగానే అహంకారంగానే ఉంటే ఇప్పుడే నా తండ్రి యేసు నామములో ఆ గర్వాన్ని, అహంకారాన్ని తీసివేసి నా ప్రభ దీన మనసు, తగ్గింపు మనసు నా ప్రభు మా అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి.
గడిచిన ఈ దినంలో నా ప్రభు మేము కానీ మా ఇంటి వారు కానీ నా తండ్రి మా ఇరుగు పొరుగు వారు ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరు వారి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు తెలుసు తెలియకు ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే నా తండ్రి మేము చేసిన మా క్రియల వల్ల మీ మనసు గాయపడి ఉంటే నా తండ్రి దయతో క్షమించమని అడుగుచున్నామయ్యా. మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. దయగల దేవ మా మీద దయించి చేసిన తప్పు దయతో క్షమించమని అడుగుచున్నామయ్యా. ఇంకెప్పుడూ కూడా నా ప్రభ మీ మనసు నొచ్చుకునేలా మా క్రియలు ఉండకుండా సరిచేయమని అడుగుచున్నాం నా తండ్రి. నమ్ముట నీ వలనైతే నమ్మానికి సమస్తము సాధ్యమే అని చెప్పిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. దయగల దేవా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో నా తండ్రి, చిన్నపిల్లలు మొదలుకొని పసిపిల్లల కాడి నుంచి ముసలి వాళ్ళ వరకు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఐసీయూలో, కోమాలో, వెంటిలేటర్ మీద, థైరాయిడ్తో, పక్షవాతంతో, నరాల బలహీనత, క్యాన్సర్, అనేక రకాలైన క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, గర్భాశయంలో నీటి పుడుగులు, నడువు నొప్పితో, జీర్ణ సమస్యలు, గుండె జబ్బులు నా తండ్రి, ఫిట్స్తో ఎవరైతే బాధపడుతున్నారో, నరాల బలహీనత, నడవలేని పరిస్థితులు ఎవరైతే ఉన్నారో, దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో, బీపీ ఎక్కువై, షుగర్ ఎక్కువై ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి, ఎవరైతే మనశ్శాంతి లేకుండా ఉన్నారో నా ప్రభ, ఎవరైతే నా తండ్రి ఇంకా అనేకమైన వ్యాధులతో బాధపడుతున్నారు, టైఫాయిడ్తో మారుతున్న వాతావరణం వల్ల ఎవరైతే నా తండ్రి అనారోగ్యం పాలయ్యారు, పసిపిల్లల కాడ నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచమని అడుగుచున్నామయ్యా. నిన్ను స్వస్థపరిచే హోవాను నేనే అని చెప్పిన దేవుడు, మాదే తప్పు నా తండ్రి, మాదే తప్పయ్యా. మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం, సరి చేసుకోండి, జాగ్రత్తగా ఉండండి, మెలకువ కలిగి ఉండండి మీరు చెప్తానే ఉన్నారు. అయినా సరే మీ మాట పట్టించుకోకుండా మాకు ఇష్టమైన క్రియలు మేము చేసేమేమో నా తండ్రి, మీ మనసు నొచ్చుకునేలా మేమే చేసి ఉంటామని. అందువల్ల ఈ అనారోగ్యం మేము చేసిన క్రియల వల్లే నా ప్రభు ఈ అనారోగ్యం వచ్చిందని ఒప్పుకుంటున్నామయ్యా, ఒప్పుకుంటున్నాం నా తండ్రి. దయగల దేవా ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఒకానొక సమయంలో హిజ్కియా గారు నా ప్రభు మరణకరమైన రోగంతో మరణానికి చేరువుగా ఉన్నప్పుడు, గోడ తట్టు తిరిగి కన్నీరు కార్చినప్పుడు, హిజ్కియా నీవు కన్నీరు కార్చుట నేను చూశాను, నీకు 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నానని చెప్పిన దేవా మీకే స్తోత్రమయ్యా. ఎవరెవరు కన్నీరు కారుస్తున్నారు, ఎవరెవరు మనసు కుమ్మరిస్తున్నారు, ఎవరెవరు పశ్చాత్తాప పడుతున్నారు నా తండ్రి, ప్రతి ఒక్కరిని నా ప్రభు మీరు చూచుచున్న దేవా మీకే స్తోత్రమయ్యా. దయతో వారు చేసిన తప్పు క్షమించిన అతడు మీ బిడ్డలే కదయ్యా, మీ వద్దకు వచ్చారు కదయ్యా, వచ్చే మనసిచ్చింది కూడా మీరే నా తండ్రి, మీకే స్తోత్రమయ్యా. చేసిన తప్పు ఒప్పుకుంటున్నారయ్యా, ఆ మనసిచ్చింది కూడా మీరే నా తండ్రి. ప్రతి ఒక్కరికి నూతన బలము, నూతన శక్తిని మీరు అనుగ్రహించండి నా తండ్రి. నూతన ఆరోగ్యాన్ని, నూతన ఆయుష్ని నా ప్రభ బిడ్డలందరికీ అనుగ్రహించండి. మరలా తప్పు జోలికి, మరలా పాపంలో బిడ్డలు పడకుండా నా ప్రభ స్థిరమైన రక్షణ కంచె నా ప్రభ బిడ్డలందరి చుట్టూ మీరు 2 అంచెల కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థించమని అడిగారు, గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని చెప్పిన దేవా మీరిచ్చే బహుమానం పొందుకునేలా బిడ్డలు సిద్ధపరచండి నా తండ్రి. లోకస్తులాగా నా ప్రభ మిమ్మల్ని ఆరాధించే బిడ్డలు కూడా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు, మెడిసిన్ చుట్టూ తిరుగుతున్నారు, డాక్టర్ల మీద ఆధారపడుతున్నారేమో నా తండ్రి. తెలియట్లేదయ్యా బిడ్డలు ఏం చేస్తున్నారు, బిడ్డలు గ్రహించుకోలేని పరిస్థితులు అయిపోతున్నాయి. వారిలో ఉన్న అజ్ఞానాన్ని తీసివేయండి అయ్యా, వారిలో ఉన్న ఏలోక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించు. భయపడుతున్నారయ్యా, మీ శక్తి తెలిసి కూడా భయపడుతున్నారు, మీ బాహుబలం తెలిసి కూడా భయపడుతున్నారు నా తండ్రి. వారిలో ఉన్న అజ్ఞానాన్ని తీసివేయండి. అపవాది బంధకాల నుంచి బిడ్డలను యేసు నామంలో విడిపించిన ప్రభ ప్రతి ఒక్కరిని వాక్యానుసారమైన హృదయాలు వారికి అనుగ్రహించి వారందరినీ సరిచేసి, ఎవరెవరైతే గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్నారు, ప్రార్థించి మొరపెడుతున్నారు, అన్నా గారి వలె వారి హృదయాన్ని ఎలా కుమ్మరించాలి, మీ హృదయాన్ని కదిలించాలంటే ఎలా ప్రార్థన చేయాలి, ఆ మెలకువ బిడ్డలకు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరి గర్భాలను తెరవమని అడుగుచున్నామయ్యా. ఎవరైతే మీదైన బట్టి గర్భఫలం పొందుకున్నారో మీకే స్తుతి స్తోత్రమయ్యా. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి. దయగల దేవ ప్రతి ఒక్కరి మీద నా ప్రభువా మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి రిపోర్ట్ నార్మల్గా, ప్రతి స్కానింగ్ నార్మల్గా వచ్చేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. డెలివరీలకు సిద్ధంగా ఉన్నవారు
ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీ నా ప్రభా మీరు అనుగ్రహించండి. మనుషులైతే చెప్తారు, అమ్మ నీకు నార్మల్ కాదు అంటారు, కానీ పరమ వైద్యులు మీరుంటే చాలు నా తండ్రి. ఖచ్చితంగా తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారయ్యా. బిడ్డలు నా ప్రభా పొందుకున్న బహుమానాన్ని పోగొట్టుకోకుండా ఎలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఎలా జాగ్రత్తగా ఉండాలి, భయభక్తులతో ఎలా ఉండాలో బిడ్డలకి ఆ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. చదువుకునే బిడ్డలకి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్ళు మీ జ్ఞానంతోనే మీ ద్వారానే బిడ్డలు ఉద్యోగాలు పొందుకోవాలయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే దూర ప్రాంతాలకి దూర దేశాలకి పనుల కోసం వెళ్ళారో బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వారు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారు ఆ యజమానులకి బిడ్డల మీద జాలి దయ కలిగించమని అడుగుచున్నామయ్యా. ఎవరు వారిని ఇబ్బంది పెట్టకుండా నా తండ్రి వారి చుట్టూ వారి కుటుంబాల చుట్టూ మీ రక్షణ కంచి వేయండి. వారు చేస్తున్న చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరు నా ప్రభు భయపడకుండా నా తండ్రి నేను ఒంటరి వాడిని అని బాధపడకుండా మీరున్నారు అనే ధైర్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ఆ యజమానుడికి నా ప్రభు బిడ్డలు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇచ్చే మనసు ఇవ్వండి. ఆర్థికంగా బిడ్డలు ఇబ్బంది పడకుండా అనారోగ్య పాలవ్వకుండా మీ బలము మీ శక్తిని బిడ్డలకు అనుగ్రహించండి. ఎక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయో ఎక్కడైతే భూకంపాలు వస్తున్నాయో నా తండ్రి బిడ్డలు నా ప్రభు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. తెలుసో తెలియకు చేసిన తప్పు నా తండ్రి దయతో క్షమించి నా ప్రభు ఎవరైతే నా తండ్రి భూకంపాల వల్ల నా ప్రభు గాయాల పాలై హాస్పిటల్లో ఉన్నారు ప్రతి ఒక్కరికి నూతన స్వస్థతని నూతన ఆరోగ్యాన్ని ఇచ్చి క్షేమంగా ఇంటికి చేరుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఏ అపాయము నా ప్రభు మీ బిడ్డల దాకా రాకుండా నా తండ్రి వారి చుట్టూ మీ రక్షణ కంచె వేయండి అయ్యా. ఒప్పుకున్న పని త్వరగా ముగించుకుని నా ప్రభు మరలా క్షేమంగా మా దేశానికి చేరుకునేలా మీ కృప అనుగ్రహించండి. మా దేశ నాయకులను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా దేశాన్ని ఎలా పరిపాలించాలో మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. వారి పనుల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని అడుగుచున్నాం నా తండ్రి. మీ సేవ చేసే బిడ్డలు నా ప్రభు ఒక్క వాక్యంలో నా తండ్రి పరిశుద్ధ గ్రంథంలో ఒక్క సున్నా కానీ ఒక్క పొల్లు కానీ తీసేయకూడదు పెట్టకూడదు అని మీరు చెప్పిన మాటకు లోబడి భయపడి నా ప్రభు మీ మాట నా ప్రభు ఎలా బోధించాలో ఆ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ఎలా భయభక్తులతో నడవాలో నడిపించాలో సంఘాన్ని ఆ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. సరైన దారిలో నా ప్రభు విశ్వాసాలు ఎలా నడిపించాలో ఆ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. అత్యాశకు పోకుండా లోక మర్యాదను నా ప్రభు బిడ్డలు అనుసరింపకుండా బిడ్డలు తగ్గింపుతో నా ప్రభు మీరెంత తగ్గించుకున్నారు అంత గొప్ప తండ్రి అయ్యుండి కూడా నా ప్రభు మనుషుల పాదాలు కడిగారయ్యా. ఒక మామూలు మనిషిగా ఎంత తగ్గింపు నా తండ్రి. మీ బిడ్డలు నా ప్రభు మీ శిష్యులు నా తండ్రి వాళ్ళు కూడా సేవ చేసేటప్పుడు నా ప్రభు ఒక్క రూపాయి కూడా ఆశపడలేదు నా తండ్రి. ఇంకా నా ప్రభు ఎవరెవరు తక్కువ స్థితిలో ఉన్నారు నా తండ్రి వారందరికీ పంచిపెట్టారయ్యా. అదే మనసుని నా ప్రభు మీ సేవ చేసే ప్రతి ఒక్కరిని కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. వారి హృదయాలు సరిచేయండి అయ్యా. మీ బిడ్డల గురించి మాట్లాడే అర్హత నాకైతే లేదయ్యా. తెలుసో తెలియకు నా ప్రభు ఒకవేళ వారి గురించి పొరపాటు మాట్లాడుంటే క్షమించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలకు నా ప్రభు మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. మీ కాపుదల బిడ్డలకు ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరే దయచేయండి. మరలా తెల్లవారుజాము నా తండ్రి బిడ్డలు నా ప్రభు లేవాలని ఆశ అయితే ఉన్నారు కానీ లేవలేకపోతున్నారు, మెలకువ రావట్లేదని ఎవరైతే బాధపడుతున్నారు ప్రతి ఒక్కరిని వారి మీద దయించి నా ప్రభు వారిని తట్టి లేపి మీ సన్నిధిలో కూర్చోబెట్టమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు అనుగ్రహించండి నా ప్రభు. మంచి కళలు మంచి దర్శనాలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించమని మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడిగే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.